వెల్కమ్ టు జిఎం ట్రానిక్స్ ఛానల్. ఈ వీడియోలో సూపర్ కెపాసిటర్ గురించి తెలుసుకుంటున్నారు. సూపర్ కెపాసిటర్ జనరల్ యూజేజ్ నార్మల్ కెపాసిటర్ అలాగే బ్యాటరీస్కి మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్ని ఇక్కడ తెలుసుకుంటున్నారు. ఇక్కడ కొన్ని ఇమేజెస్ని నేను ఇక్కడ చూపిస్తున్నాను, అబ్జర్వ్ చేయండి. ఇది సూపర్ కెపాసిటర్. సూపర్ కెపాసిటర్లు సర్క్యూట్లో ఇక్కడ ఉన్నాయి, వీటిని గమనించండి. సో సూపర్ కెపాసిటర్ని అల్ట్రాసానిక్ కెపాసిటర్ అని కూడా అంటారు. సూపర్ కెపాసిటర్ని అల్ట్రాసోనిక్ కెపాసిటర్ అంటారు. అలాగే ఎలక్ట్రిక్ డబుల్ లేయర్ కెపాసిటర్, ఇక్కడ షార్ట్ ఫామ్లో రాస్తున్నాను, ఎలక్ట్రిక్ డబుల్ లేయర్ కెపాసిటర్, ఈడిఎల్సి అని కూడా పిలుస్తూ ఉంటారు. సో ఈ రెండు పాయింట్లని గుర్తుంచుకోండి. సూపర్ కెపాసిటర్ని అల్ట్రాసానిక్ కెపాసిటర్ అంటారు, లేదా ఎలక్ట్రిక్ డబల్ లేయర్ కెపాసిటర్ ఈడిఎల్సి అని అంటారు. సూపర్ కెపాసిటర్ అనేది ఎనర్జీ స్టోరేజీ డివైస్. ఈ సూపర్ కెపాసిటర్ అనేది ఎనర్జీ స్టోరేజీ డివైస్. ఇది ఎలక్ట్రోస్టాటిక్ ప్రిన్సిపల్స్ మీద పనిచేస్తుంది. రైట్. సూపర్ కెపాసిటర్ జనరల్ యూజేజీ కెపాసిటర్స్కి అలాగే ఛార్జబుల్ బ్యాటరీస్కి మధ్య బ్రిడ్జ్ గ్యాప్గా వర్క్ చేస్తుంది. అదేంటో మీకు వివరాలు ఇక్కడ ముందు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అబ్జర్వ్ చేయండి. ఇక్కడ సూపర్ కెపాసిటర్ గురించి కొన్ని కీ ఫీచర్స్ గురించి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, అబ్జర్వ్ చేయండి. ఇవి చాలా ఇంపార్టెంట్. రైట్. కెపాసిటెన్సీ అలాగే ఛార్జింగ్ డిశ్చార్జింగ్, లైఫ్ సైకిల్, టెంపరేచర్ రేంజ్. రైట్. సో ఇక్కడ చూడండి, ఈ యొక్క సూపర్ కెపాసిటర్ విషయంలో సూపర్ కెపాసిటర్ స్టోర్స్ మచ్ మోర్ ఛార్జ్ దెన్ ది రెగ్యులర్ కెపాసిటర్. సో ఈ యొక్క కెపాసిటెన్సీ అనేది చాలా హైగా ఉంటుంది. జనరల్గా రెగ్యులర్గా యూజ్ చేసేటువంటి కెపాసిటెన్సీ కంటే కానీ సూపర్ కెపాసిటెన్స్ అనేది చాలా హై ఉంటుంది. ఓకే. ఇది ఎక్కువ ఛార్జ్ని స్టోర్ చేస్తుంది. రైట్. సో నెక్స్ట్ ఛార్జింగ్ అండ్ డిశ్చార్జింగ్. సూపర్ కెపాసిటర్ కెన్ ఛార్జ్ in seconds and release energy quickly. సూపర్ కెపాసిటర్ అనేది ఫాస్ట్గా వితిన్ సెకండ్స్లలో ఛార్జ్ అయిపోతుంది, క్విక్గా ఎనర్జీని రిలీజ్ చేస్తుంది, తొందరగా ఎనర్జీని రిలీజ్ చేస్తుంది. రైట్. అలాగే లైఫ్ సైకిల్ అంటే ఒకసారి పూర్తిగా ఛార్జ్ అయ్యి మళ్ళీ డిశ్చార్జ్ అవ్వడాన్ని లైఫ్ సైకిల్ అంటారు. సో కెపాసిటర్ క్యాన్ లాస్ట్ ఫర్ అప్ టు 1 మిలియన్ ఛార్జ్ డిశ్చార్జ్ సైకిల్, మచ్ మోర్ దెన్ బ్యాటరీస్. ఇది ఛార్జ్ డిశ్చార్జింగ్ సైకిల్ అనేది బ్యాటరీస్ కంటే కూడా ఎక్కువగా ఉంటుంది. అంటే ఇది అప్ టు 1 మిలియన్ ఛార్జ్ డిశ్చార్జ్ సైకిల్, 1 మిలియన్ ఛార్జీ డిశ్చార్జీ సైకిల్. ఓకే. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్, నోట్ చేసుకోండి. కెపాసిటర్ బ్యాటరీస్లో చూసినప్పుడు ఇంత ఎక్కువ ఛార్జ్ డిశ్చార్జ్ సైకిల్ అనేది ఉండదన్నట్టు, లైఫ్ సైకిల్స్ అనేటివి. ఓకే. సో టెంపరేచర్ రేంజ్ అనేది ఇది కూడా చాలా ఇంపార్టెంట్. సూపర్ కెపాసిటర్ వర్క్స్ ఎఫిషియెంట్లీ ఇన్ ఎక్స్ట్రీమ్ కండిషన్. అంటే ఇది ఎక్స్ట్రీమ్ కండిషన్లో కూడా ఈ సూపర్ కెపాసిటర్ ఎఫిషియెంట్గా వర్క్ అవుతుంది. అలాగే జనరల్గా బ్యాటరీస్ ఇటువంటివి కొంత ఎక్కువ టెంపరేచర్ ఉన్నప్పుడు వాటి యొక్క వర్కింగ్ కండిషన్ కానీ వాటి ఎఫిషియన్సీలో తేడాలు ఉంటాయి. బట్ సూపర్ కెపాసిటర్ విషయంలో అలా కాదు. ఎక్స్ట్రీమ్ ఎన్విరాన్మెంట్ కండిషన్లో కూడా ఇది ఎఫిషియెంట్గానే వర్క్ అవుతుంది. అంటే హై టెంపరేచర్ రేంజ్లో కూడా ఇది ప్రాపర్గా వర్క్ అవుతుంది.
అలాగే ఇందులో ఎనర్జీ స్టోరేజ్ విషయం వచ్చినప్పుడు మీకు ఆల్రెడీ నేను చెప్పాను. ఎనర్జీ స్టోరేజ్ విషయంలో ఈ యొక్క సూపర్ కెపాసిటర్ అనేది ఎలక్ట్రోస్టాటిక్ ప్రిన్సిపల్స్తో వర్క్ అవుతుంది. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ఉన్నది బ్యాటరీస్, ఇది సూపర్ కెపాసిటర్. ఇది ఎనర్జీ స్టోరేజ్ విషయంలో ఎలక్ట్రోస్టాటిక్ ప్రిన్సిపల్స్ ఆధారంగా వర్క్ అవుతుంది. బ్యాటరీ అనేది కెమికల్ రియాక్షన్స్, అంటే కెమికల్ ఎనర్జీని ఎలక్ట్రికల్ ఎనర్జీగా మనకు ఇస్తుంది, రైట్. అలాగే ఛార్జింగ్ స్పీడ్ తీసుకున్నప్పుడు ఈ యొక్క సూపర్ కెపాసిటర్ అనేది సెకండ్స్ టు మినిట్స్లో ఛార్జ్ అయిపోతుంది. ఈ సూపర్ కెపాసిటర్ అనేది ఛార్జింగ్లో తీసుకున్నప్పుడు సెకండ్స్ టు మినిట్స్లో, అంటే వితిన్ సెకండ్స్ కానీ లేదా మినిట్స్లో కానీ పూర్తిగా ఇది ఛార్జ్ అయిపోతుంది. అలాగే బ్యాటరీ విషయంలో అలా కాదు. బ్యాటరీ మనం పూర్తిగా ఛార్జ్ చేయాలంటే గంటల వ్యవధి పడుతుంది, ఇది హవర్స్లలో టైం పడుతుంది. ఓకే. లైఫ్ స్పాన్ తీసుకున్నప్పుడు అప్ టు 1 మిలియన్ సైకిల్, ఇందాకే మీకు వివరించాను. 1 మిలియన్ సైకిల్ వరకు ఇది ఛార్జింగ్ డిశ్చార్జింగ్ అనే లైఫ్ సైకిల్ని ఇవ్వగలదు. అలాగే ఈ బ్యాటరీస్ విషయంలో వచ్చినప్పుడు 500 నుంచి 300 సైకిల్స్ వరకే, రైట్. 500 నుంచి 3000 లైఫ్ సైకిల్స్ వరకే బ్యాటరీ ప్రొవైడ్ చేయగలదు. ఓకే. సో తర్వాత పవర్ డెన్సిటీ అనేది సూపర్ కెపాసిటర్లో చాలా ఎక్కువగా ఉంటుంది. పవర్ డెన్సిటీ సూపర్ కెపాసిటర్లో చాలా ఎక్కువగా ఉంటుంది, అలాగే బ్యాటరీలో తక్కువగా ఉంటుంది, రైట్. సో ఎనర్జీ డెన్సిటీ బ్యాటరీలో సూపర్ కెపాసిటర్లో తక్కువగా ఉంటుంది, బ్యాటరీస్లో ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు ఈ యొక్క సూపర్ కెపాసిటర్స్ యొక్క అప్లికేషన్స్ గురించి ఇక్కడ మీకు వివరిస్తాను, అబ్జర్వ్ చేయండి. ఈ సూపర్ కెపాసిటర్ అనేటివి ఆటోమొబైల్లో యూజ్ చేస్తూ ఉంటారు, అలాగే కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ ఇన్స్ట్రుమెంట్ డివైజెస్లో యూజ్ చేస్తూ ఉంటారు, రెన్యూబుల్ ఎనర్జీస్లోనూ ఉపయోగిస్తూ ఉంటారు, అలాగే ఇండస్ట్రీస్కి సంబంధించినటువంటి ఎలక్ట్రానిక్స్ పరికరాలలోనూ వీటిని రీసెర్చ్ పర్పస్లో కూడా ఉపయోగిస్తూ ఉంటారు. ఓకే. సో ఈ సూపర్ కెపాసిటర్స్ యొక్క అడ్వాంటేజెస్ ఏమిటంటే ర్యాపిడ్ ఛార్జింగ్ అండ్ డిశ్చార్జింగ్, క్విక్గా ఛార్జ్ అవుతుంది, క్విక్గా ఎనర్జీని మనకు అందిస్తుంది. అలాగే ఎక్స్ట్రీమ్లీ డ్యూరబుల్ అండ్ లాంగ్ లాస్టింగ్, అంటే మనం ఇది ఎక్కువ కాలం మనకు ఇది ఎఫిషియెంట్గా వర్క్ చేస్తుంది. లో మెయింటెనెన్స్ అనేది చాలా తక్కువ. మరి ఈ సూపర్ కెపాసిటర్స్ అడ్వాంటేజెస్ గురించి తెలుసుకున్నాము. డిసడ్వాంటేజెస్ ఏమిటంటే లో ఎనర్జీ డెన్సిటీ కంపేర్ టు బ్యాటరీ. ఇందాకే మీకు వివరించాను, పవర్ డెన్సిటీ అనేది సూపర్ కెపాసిటర్స్లో ఎక్కువగా ఉంటుంది బ్యాటరీతో కంపేర్ చేసినప్పుడు. అలాగే ఎనర్జీ డెన్సిటీ అనేది సూపర్ కెపాసిటర్స్లో తక్కువగా ఉంటుంది బ్యాటరీస్తో కంపేర్ చేసినప్పుడు. ఈ రెండు విషయాలు కన్ఫ్యూజ్ కాకండి. పవర్ డెన్సిటీ సూపర్ కెపాసిటర్స్లో ఎక్కువగా ఉంటుంది, అలాగే ఎనర్జీ డెన్సిటీ సూపర్ కెపాసిటర్స్లో తక్కువగా ఉంటుంది. మరొక డిసడ్వాంటేజ్ ఏమిటంటే హై కాస్ట్ ఫర్ దెన్ సేమ్ ఎనర్జీ స్టోరేజ్. అంటే ఏదైనా స్మాల్ బ్యాటరీస్లో తీసుకున్నప్పుడు ఆ యొక్క అంటే తక్కువ స్టోరేజ్ ఎనర్జీ కలిగిన బ్యాటరీస్కి అదే సేమ్ ఎనర్జీ స్టోరేజ్ కలిగిన సూపర్ ఛార్జ్ కెపాసిటర్ కంపేర్ చేసినప్పుడు ఇది కాస్ట్ ఎక్కువగా ఉంటుంది. డియర్ ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఎవరికన్నా యూస్ఫుల్ అవుతుందంటే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.